మనోళ్ళే గెలిచారు భయ్యో. టీ20 వరల్డ్ కప్ 2024 విజేత భారత్. లాస్ట్ ఓవర్ థ్రిల్లింగ్లో సౌత్ ఆఫ్రికాపై గెలుపు. అయితే 25 బంతుల్లో 25 పరుగులు. టీమిండియా మరోసారి ఐసీసీ ఫైనల్ చేతులు ఎత్తేసిందని అనుకున్నారంతా. భారత బౌలర్ డెడ్ ఓవర్లో అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. ఈ రేంజ్లో మ్యాచ్ చాలా బాగా అసలు బ్రహ్మాండంగా విన్ అయ్యారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించిన హెన్రీ క్లాసిక్ అవుట్ అయ్యాక వరుస వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా 177 పరుగుల లక్ష్య ఛేదనలో 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 బంతుల్లో 4 బాదిన హెన్రిక్, జస్ప్రీత్ బుమ్రాలు క్లీన్ బౌల్డ్ అయ్యారు. 5 బంతుల్లో 4 బాదిన ఎయిడెన్ మార్కరమ్, హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అసలు మ్యాచ్ మన మీద ఆశ లేకుండే, కానీ బౌలర్ల మ్యాజిక్తో మ్యాచ్ తమ వైపు తీసుకొచ్చారు సౌత్ ఆఫ్రికా. ఈ దశలో క్వింటన్ డికాక్, ట్రిస్టన్ కలిపి 3వ వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 31 పరుగులు చేసిన ట్రిస్టన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 36 పరుగులు జోడించారు. 31 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 39 పరుగులు చేసిన క్వింటన్ డికాక్ హర్షదీప్ బౌలింగ్లో కుల్దీప్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 14వ ఓవర్లో 14 పరుగులు రాగా, అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు హెన్రీ క్లాసిక్. దీంతో మ్యాచ్ పూర్తిగా సౌత్ ఆఫ్రికా చేతుల్లోకి వెళ్లిపోయింది. 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసిన హెన్రీ క్లాసిక్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అయితే అప్పటికే 23 బంతుల్లో 26 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది సౌత్ ఆఫ్రికా. ఇక టీమిండియా మ్యాచ్లో ఓడిపోయినట్టే అనుకున్నారు అంతా, కానీ అక్కడి నుంచే మ్యాజిక్ మొదలైంది. క్లాసెన్ అవుట్ చేసిన హార్దిక్ పాండ్యా అదే ఓవర్లో 4 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆఖరి 3 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 22 పరుగులు కావాల్సి వచ్చాయి. మార్కో జాన్సన్, జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు జస్ప్రీత్ బుమ్రా. చివరి రెండు ఓవర్లలో సౌత్ ఆఫ్రికా విజయానికి 20 పరుగులు అవసరం. కానీ 19వ ఓవర్ వేసిన హర్షదీప్ 4 పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి 16 పరుగులు అయ్యాయి. 17 బంతుల్లో ఓ 4 సిక్సర్తో 21 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. మిల్లర్ కొట్టిన షాట్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్గా సూర్యకుమార్ యాదవ్. దీంతో 5 బంతుల్లో సౌత్ ఆఫ్రికా 16 పరుగులు అవసరమయ్యాయి. రబాడా వస్తూనే ఓ 4 బాదాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ వచ్చింది. చివరి 3 బంతుల్లో సౌత్ ఆఫ్రికాకు 11 పరుగులు అవసరమయ్యాయి. 4వ బంతికి సింగిల్ వైడ్ వచ్చినా 5వ బంతికి రబాడా అవుట్ అయ్యాడు. దీంతో భారత జట్టు విజయం ఖాయమైపోయింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రెండో ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టు మొదటి ఓవర్లో 3 ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, కేశవ్ మహారాజ్ బౌలింగ్లో 4వ వికెట్. 5 బంతుల్లో 2 ఫోర్లు, 9 పరుగులు చేసిన రోహిత్ శర్మని హెన్రీ క్లాసెన్ అవుట్ అయ్యాడు.
ఐసీసీ నెంబర్ 2 టీ20 బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారికి చేతులు ఎత్తేశాడు. 4 బంతుల్లో 3 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ రబాడా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతుల్లో భారత్ కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ కలిసి 4వ వికెట్కు 72 పరుగులు జోడించారు. 31 బంతుల్లో ఒక 4, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన హర్షదీప్ పటేల్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. వెంటనే వికెట్లు తీయడంతో విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. మొదటి వరుసలో 3 4లు బాదిన విరాట్ కోహ్లీ 4వ ఓవర్లో ఇంకో 4 బాదాడు. ఆ తర్వాత 18వ ఓవర్లో బౌండరీ బాదాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ మొదటిసారిగా 50+ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత స్పీడ్ పెంచిన విరాట్ కోహ్లీ